హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే వాటికి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. తెలుగు వారందరికీ కూడా ఎంతో సుపరిచితమైన ఈ చెక్కల రెసిపీని చాలా తేలిగ్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటి వీడియోలో చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం పెసరపప్పును తీసుకున్నానండి, ఒక 3 టేబుల్ స్పూన్స్. వాటిని శుభ్రంగా కడిగి వాటర్లో తగినంతసేపు అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చిని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. నేనైతే ఒక 5 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను. అల్లం వేసుకునేటప్పుడు పైన పొట్టు అనేది తీయద్దు. ఈ అల్లం పచ్చిమిర్చి రెండు కూడా వాటర్ ఏమీ యూజ్ చేయకుండా కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ లాంటిది తీసుకుని ఇందులోకి 2 ఫుల్ కప్స్ నేను బియ్యపిండి అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర అనేది వేసాను. తర్వాత ఇందాక నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు నుంచి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఆ వాటర్ మొత్తం వంపేసి పప్పును మాత్రమే యాడ్ చేసుకోండి. తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బాగా వేడిగా, అంటే ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా మసులుతున్నటువంటి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకుని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి. ఫస్ట్ బాగా కలుపుకోవాలి, తర్వాత మాత్రమే వాటర్ అనేది కొద్ది కొద్దిగా బ్యాచెస్ వైజ్ వేసుకుంటూ మనకి పిండి మొత్తం కూడా ఒక స్టిఫ్ డౌ వచ్చేలాగా కలుపుకోవాలి. వాటర్ అనేది మీరు ఒకేసారి ఎక్కువ పోసేసినట్టయితే పిండి అనేది మరీ జారుడుగా అయిపోవచ్చు. అలాగని మరీ తక్కువగా పోసేసినట్టయితే ఈ బియ్య పిండి మిశ్రమం అనేది మనం పిండి ఒత్తుకున్నాక క్రాక్స్ లాగా వచ్చి చెక్కలు అనేవి పగిలిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా ఒత్తుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేలాగా పిండి ముద్ద అనేది కలుపుకోవాలి. సో మనకి పిండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే పిండి వంటలు ప్రిపేర్ చేసేటప్పుడు మనకి రెసిపీస్ అనేవి అంత పర్ఫెక్ట్గా కుదురుతాయండి. సో పిండి అనేది పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలి, కానీ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు స్టిఫ్గా ఉండాలి. ఇప్పుడు ఒక ఫ్లాట్ సర్ఫేస్ బోర్డు తీసుకోండి. చాపింగ్ బోర్డు మీ దగ్గర ఏదైనా వుడెన్ బోర్డు అలాంటిది ఉంటే దాని మీదకి ఒక ప్లాస్టిక్ షీట్ లాంటిది పెట్టుకోండి. దాని మీదకి ఒక 2 to 3 డ్రాప్స్ ఆయిల్ పోసి ఆయిల్ని ఆ ప్లాస్టిక్ షీట్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ప్లాస్టిక్ షీట్ అంటే మామూలు పాలిథిన్ షీట్ ఉంటుంది కదా, మన గోధుమ పిండి ప్యాకెట్స్కి వచ్చేది లేదా ఆయిల్ ప్యాకెట్స్కి వచ్చేది, అట్లా మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్న దేన్నైనా తీసుకోండి. ఆరల్స్ బటర్ పేపర్ ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్నటువంటి పిండి నుంచి కొద్దిగా పిండి తీసుకుని గోళీ సైజ్ అంతా రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ని అవతల వైపుకి ఫోల్డ్ చేసి ఒక ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెకి అడుగు వైపున కొంచెం ఆయిల్ రాసి ఈ పేపర్ ప్లాస్టిక్ షీట్ మీద పెట్టేసి మనం పెట్టిన ఆ బాల్ని ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసేయాలి. చాలా నిదానంగా ప్రెస్ చేయండి, అది ఇమీడియట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే మనం లోపల ఆల్రెడీ ఆయిల్తో గ్రీజింగ్ చేసాం కాబట్టి. బిగినర్స్ అయితే ఇలా ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క బాల్లా పెట్టుకుని కొంచెం బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే ఎట్ ఏ టైం ఒక 3 to 4, అంటే మీరు తీసుకున్న ప్లాస్టిక్ షీట్ సైజుని బట్టి ఒకేసారి ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. బట్ మీరు పెట్టేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ బాల్కి మధ్యలో కొంచెం గ్యాపింగ్ అనేది ఇవ్వండి. అంటే కొంచెం దూరంగా పెట్టుకోండి, అప్పుడు ఒక్కొక్కటి అంటుకోకుండా ఇలా సెపరేట్గా వస్తాయి. అలాగే మనం ఒత్తుకున్న ఈ చెక్కలు అనేవి మరీ మందంగా ఉంటే అవి తినేటప్పుడు అస్సలు క్రిస్పీగా ఉండవు. అలానే మరీ పల్చగా ఉంటే అవి బాగా ఆయిల్ పీల్చేస్తాయి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్న మందంలో ఉంటే సరిపోతుంది, ఆ థిక్నెస్లో. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా కడాయి పెట్టుకోండి. కడాయిలోకి ఆయిల్ పోసుకుని ఆయిల్ మోడరేట్గా హీట్ చేసుకోండి. ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి. ఈ చెక్కలు ఏవైతే ప్రిపేర్ చేసుకున్నారో వీటిని కడాయిలోకి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మాత్రమే వేయండి. ఎందుకంటే మనం ఆయిల్లో అటు ఇటు ఫ్లిప్ చేయాలి కాబట్టి కడాయిలోకి ఎప్పుడైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు కొంచెం స్పేషియస్గా ఉండేటట్టే చూసుకోవాలి, ఇరుగ్గా మాత్రం ఉండకూడదు. ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోండి. మనం వేసిన ఈ చెక్కలు అనేవి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. బిగినర్స్కి ఎలా తెలుస్తుంది మరి కుక్ అయినా లేవా అంటే నేను ఒక టిప్ చెప్తాను. మనకి డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడైనా కానీ కుక్ చేసుకునేటప్పుడు ఆ కంప్లీట్గా ఆయిల్లో ఆ బబుల్స్ అనేవి మీకు ఆ బుడగలు అనేవి రావటం ఆగిపోయినాయి అంటే అది కుక్ అయిపోయినట్టు అర్థం. సో ఇలా కుక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా ఒక చిల్లుల గరిటె పెట్టి డ్రైన్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ చెక్కలు అనేవి మనం ప్రాపర్గా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో 2 to 3 వీక్స్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. సో టిప్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. మనం చెక్కల్ని కేవలం మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్ ఉండకూడదు, అలానే బాగా తక్కువ హీట్ కూడా ఉండకూడదు, మోడరేట్గా హీట్ ఉండాలి. కడాయిలోకి ఎక్కువ ఒకేసారి వేయొద్దు. ఒక 3 to 4 or 4 to 5 మీరు తీసుకున్న కడాయి సైజుని బట్టి వేసుకోండి.
ఎక్కువ ఆయిల్ పోసి మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, నేను తీసుకుంది చిన్న కడాయి పెట్టుకున్నాను, దానిలోకి పావు వంతు కంటే కొంచెం ఎక్కువ ఆయిలే పెట్టుకున్నాను. ఎందుకంటే మనం డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ అనేది మళ్ళీ మిగతా రెసిపీస్లో ఎక్కువసార్లు యూజ్ చేయకూడదు కదా, సో అందుకని తక్కువ ఆయిల్ పోసుకోండి. మరి ఎక్కువ ఆయిల్ పోసినా కానీ అది రిపీటెడ్ యూసేజ్ కూడా అంత మంచిది కాదు. సో చెక్కలు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్ కంటైనర్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అవి వేడి మీద మీరు ట్రాన్స్ఫర్ చేసేసినట్టయితే లోపల ఆవిరి అనేది పట్టేసి చెక్కలు త్వరగా మెత్తబడిపోతాయి. అలాగే తినేటప్పుడు అస్సలు క్రిస్పీ అండ్ క్రంచీగానే ఉండవు. సో ఇలా స్టెప్ బై స్టెప్ అండ్ టిప్ బై టిప్ మీరు ఫాలో అయి పక్కాగా వస్తుందండి రెసిపీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఆల్ వెరీ సూన్ విత్ అనదర్ ఎక్సైటింగ్ రెసిపీ. టేక్ కేర్.